హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మంత్ సంబంధించిన ఆల్రెడీ కార్ వైజ్ సేల్స్ కానీ నెక్స్ట్ బ్రాండ్ వైజ్ సేల్స్ కానీ మన ఛానల్ ఆల్రెడీ క్లియర్గా డిస్కస్ చేశాను కదా. ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను సెగ్మెంట్ వైజ్ సేల్స్ డిస్కస్ అయిపోతున్నాను అనమాట. సో సెగ్మెంట్ వైజ్ సేల్స్ అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనం కొనే కార్స్ అన్నింటిలో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి కదా. హ్యాచ్ బ్యాక్ అని, సెడాన్ అని, నెక్స్ట్ మిడ్ సైజ్ ఎస్యూవి అని ఇలాంటి డిఫరెంట్ సెగ్మెంట్లు ఉంటాయి కదా. మన ఫాలోవర్స్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు నన్ను సెగ్మెంట్ వైజ్ సేల్స్ కూడా పోస్ట్ చేయమని చెప్పి. ఇదైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్, మీకు తెలుగులో కానీ నెక్స్ట్ ఈవెన్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మన ఇండియన్ ఛానల్స్లో ఎక్కడ కూడా ఇలాంటి సేల్స్ గురించి ఏ యూట్యూబ్ ఛానల్ కూడా డిస్కస్ చేయాలన్నమాట. ఫస్ట్ టైం నేనే డిస్కస్ చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చాలా కంటిన్యూ చేస్తాను. నేను ప్రజెంట్ అయితే నేను 5 సెగ్మెంట్స్ మాత్రం తీసుకున్నాను. ఈ 5 సెగ్మెంట్స్లో మనకి ఇంకా ఇన్నర్ సెగ్మెంట్స్ ఇంకా చాలా ఉంటాయి అనమాట. బట్ ఎందుకంటే మనకి అవి తీసుకున్నామంటే చాలా ఎక్కువ లెంత్ అయిపోద్ది వీడియో. అందుకని నేను టాప్ 5 సెగ్మెంట్స్ మాత్రం తీసుకున్నాను. అందులో కూడా టాప్ 5 సేల్స్ మాత్రమే డిస్కస్ అయిపోతున్నాను. సో డిఫరెంట్ సెగ్మెంట్ వైజ్ సేల్స్ అయితే ఇప్పుడు చూద్దాం, మనం క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేటప్పటికే మనం హ్యాచ్ బ్యాక్ సేల్స్ అయితే చూద్దాం. సో హ్యాచ్ బ్యాక్ సేల్స్లో మీరు మొత్తం చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ మారుతి సుజుకి కార్సే ఉన్నాయి. హ్యాచ్ బ్యాక్ సేల్స్ అనేది జనరల్గా మనకి ప్రతి మంత్ కూడా ఈ మారుతి సుజుకి కార్సే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆ బడ్జెట్లో వేరే కార్స్ మనకి ఆ ఇంజన్ ఇచ్చినంత రిలయబిలిటీ, నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినంత ఫీచర్లు, దాని తర్వాత ఆ సర్వీస్ కానీ ఎవరు ప్రొవైడ్ చేయరు. ఇంకోటి ఏంటంటే ఎంట్రీ లెవెల్ కార్స్ అన్నీ కూడా మనకి మారుతి సుజుకిలోనే ఉన్నాయి. దానివల్ల ఎప్పుడు కూడా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో మాక్సిమం మనకి మారుతి సుజుకి కార్స్ ఉంటాయి. అందులో టాప్ 5 లిస్ట్లో మీకు ఖచ్చితంగా ఇవే ఉంటాయి అనమాట. టాప్ 10 లిస్ట్ తీసుకుంటే మీకు మళ్ళీ వేరే కార్స్ యాడ్ అవుతాయి. బట్ ప్రస్తుతానికి టాప్ 5లో మారుతి సుజుకి కార్స్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, టాప్ 1 బెలినో ఉంది. బెలినో సేల్స్ 18,396 ఉంది. మిగతా కార్ సేల్స్ అని మీరు క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టాప్ 5లో మనకి మారుతి సుజుకి ఎస్ప్రెసో ఉంది. ఇది వచ్చేటికి 6,388 సేల్స్ అయితే చేస్తుంది. మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ 3 వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 15,000 పైన సేల్స్ ఉంది. దాని తర్వాత 2 వచ్చేటప్పటికి 10,000 సేల్స్కి అయితే డౌన్కి వెళ్ళిపోయాయి మనకి. ఈవెన్ ఈ సేల్స్ కూడా మనకి మిగతా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కార్స్ అయితే చేయట్లేదు. మిగతా బ్రాండ్స్ అని కూడా ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ సేల్స్ లేకపోతే సేల్స్ అనేది మనకి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అది మిగతా బ్రాండ్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు సెడాన్ సేల్స్. సో సెడాన్ సేల్స్ మనకు వచ్చేటప్పటికే ఇక్కడ కూడా మారుతి సుజుకి డామినేషన్ మనకు కనిపిస్తుంది. ఈ మారుతి సుజుకి డిజైర్ ఉంది కదా, దీన్ని కంప్లీట్ సెడాన్ అని అయితే చెప్పలేను, కానీ ఇది ఒక హ్యాచ్ బ్యాక్కి డిక్కీ అంటించినట్టు ఉంటుంది అనమాట. బట్ స్టిల్ అది సెడాన్ సెగ్మెంట్లోకే వస్తుంది మనకి. దీని సేల్స్ వచ్చేటప్పటికి 24,546. ఈ టోటల్ సేల్స్ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ ఇది మనకి ప్యాసింజర్ వెహికల్స్ మాత్రమే కాదు, వీళ్ళు కమర్షియల్ వెహికల్స్ కూడా సేల్ చేస్తారు కదా ఆ మారుతి సుజుకి డిజైర్లో. దానివల్ల ఈ సేల్స్ అనేది ఎవ్రీ మంత్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ మారుతి సుజుకి డిజైర్కి కమర్షియల్ సేల్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఈ ట్రావెల్స్ వాళ్ళు కానీ నెక్స్ట్ ఇవి ఉంటాయి కదా, క్యాబ్స్ ఉంటాయి కదా, క్యాబ్ సర్వీస్ వాళ్ళు ఎక్కువగా ఈ మారుతి సుజుకి డిజైన్ కొంటుంటారు. అందులో కూడా సిఎన్జి వేరియంట్ ఇంకా ఎక్కువగా ఉంటారు అనమాట. దానివల్ల ఈ సేల్స్ అనేది మనకి ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. సో సెడాన్ సేల్స్లో ఇప్పటికిప్పుడు దీన్ని బీట్ చేసే కార్ అయితే ఇంకోటి వచ్చే ఛాన్సే లేదు. దాని తర్వాత హుండాయ్ ఔరా, హుండాయ్ కంపెనీ నుంచి ఔరా మనకు తెలుసు కదా, సేమ్ మనకి ఐటోన్ నియోస్ ఉంది కదా, దానికి కొంచెం డిక్కీ తగిలేసి ఉంటుంది. సో దాని సేల్స్ కూడా బాగానే ఉంది, 5,000 సేల్స్ అయితే చేస్తుంది హుండాయ్ ఔరా. దీంట్లో కూడా మనకి సిఎన్జి వేరియంట్ ఉంది. సో దానివల్ల 5,000 సేల్స్ అయితే చేస్తుంది. నెక్స్ట్ హోండా అమేజ్, ఇది వచ్చినప్పటికీ 2,660 సేల్స్ చేస్తుంది. వోక్స్ వ్యాగన్ వర్చస్, నెక్స్ట్ హోండా సిటీ. సో వోక్స్ వ్యాగన్ వర్చస్ మంచి కార్ ఈ సెగ్మెంట్లో, బట్ అది కొంచెం ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. ప్లస్ కాస్ట్ కూడా మనకి 15 lakhs అరౌండ్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైజే. దానివల్ల సేల్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ కార్ వైజ్ అది చాలా మంచి కారు. నెక్స్ట్ హోండా సిటీ మీరు చూసుకోవచ్చు. దాని తర్వాత సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సేల్స్, ఇది ఒక హాట్ సెగ్మెంట్ అనమాట. ఈ సెగ్మెంట్లో మనకి ఎక్కువ కార్స్ సేల్ అవుతాయి. మనకి ఇండియాలో కూడా ఫస్ట్ కార్ కొనాలనుకునే వాళ్ళు ఈ సెగ్మెంట్నే ఫస్ట్ చూస్ చేసుకుంటారు. అందువల్ల ఈ సెగ్మెంట్ అనేది చాలా హాట్గా సేల్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సేల్స్ అని నేను మైక్రో ఎస్యూవీ సేల్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ అన్ని యాడ్ చేస్తే క్లమ్జీ అయిపోతుందని చెప్పి. సో ఇప్పుడు మారుతి సుజుకి ఫ్రాంక్స్ అనేది మనకి కొంచెం మైక్రో ఎస్యూవీ కిందకి వస్తుంది, క్రాస్ ఓవర్ మైక్రో ఎస్యూవీ అనమాట అది. సో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇప్పటికే 20,000 సేల్స్ అయితే చేసింది. మీరు చూసుకోవచ్చు 20,686. దాని తర్వాత టాటా పంచ్లో ఈవీ ప్లస్ ఇది ఐసీ రెండు కలిపి 20,208 సేల్స్ చేసింది. నెక్స్ట్ నెక్సాన్ కూడా అంతే అనమాట, మీకు ఈవీ ప్లస్ ఐసీ సేల్స్ అనమాట. ఇది 90,100. బ్రెజా గురించి ప్రతిసారి చెప్పాల్సిన పని లేదు, ఇది ఒక డీసెంట్ కార్ అనమాట. ఈ సెగ్మెంట్లో ఇది ఇంత సేల్ అంటే మనకి ఎప్పుడు కనిపించదు, బట్ డీసెంట్ సేల్స్ అయితే మనకి చేస్తుంటుంది ప్రతి మంత్ కూడా. మినిమం 13,000 14,000 సేల్స్ అయితే ఎప్పుడు తగ్గదు ఇది బ్రెజా అనేది. దాని తర్వాత హుండాయ్ వెన్యూ. సో హుండాయ్ వెన్యూ మనకు తెలిసిందే, 4-5 months బ్యాక్ దీనికి మనకి ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది. అప్పటి నుంచి దీనికి సేల్స్ కొంచెం ఇంప్రూవ్ అయింది అనమాట. ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. దాని తర్వాత లోపల ఇంటీరియర్స్ కానీ, దాని తర్వాత స్పేస్ కానీ దీంట్లో ఇంప్రూవ్ అవ్వడం వల్ల వెన్యూ సేల్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది.
నెక్స్ట్ మిడ్ సైజ్ ఎస్యూవీ సేల్స్ మే 2026. సో మిడ్ సైజ్ ఎస్యూవీస్ అంటే మీకు చెప్పాల్సిన పని లేదు. సో సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ తర్వాత సెగ్మెంట్ అనమాట ఇది. 4 మీటర్స్ కంటే లెంత్ ఎక్కువగా ఉంటాయి అనమాట ఈ కార్స్. సో 4 మీటర్ లెంత్ కన్నా ఎక్కువ ఉండే కార్స్లో ఇంకా ప్రతి నెల ఇది కూడా నేను చెప్పాల్సిన పని లేదు మీకు, ఎప్పుడు కూడా క్రెటానే ఉంటుంది. క్రెటా సేల్స్ చూసుకోవచ్చు మీరు. 15,253 కార్స్ అయితే సేల్స్ అయ్యాయి. క్రెటా సేల్స్ని ఇప్పట్లో ఏ కార్ కూడా బీట్ చేయలేదు నాకు తెలిసి, అది ఛాన్స్ కూడా లేదు. దాని తర్వాత మీకు విక్టోర్స్ వచ్చేసింది. విక్టోర్స్ యాక్చువల్గా నేను ఇంత సేల్స్ అవుతుంది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కార్ లాంచ్ అయినప్పుడు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం రీసెంట్గా ఒక లైవ్ వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. మన కో ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు కదా వైభవ్, దీని గురించి డిస్కస్ చేశారనమాట. ఎందుకు విక్టోరియస్ ఇంత ఎక్కువగా సేల్స్ వస్తుందంటే మనకి ఈ విక్టోరియస్ అనేది మారుతి సుజుకి అరేనా ఉంది కదా, ఆ డీలర్షిప్లో మనకి సేల్ చేస్తారు. మనకి నెక్సాతో కంపేర్ చేస్తే అరేనాలో ఈ వాకిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. కస్టమర్స్ కూడా ఎక్కువగా దానికి వాకిన్ అయ్యి వెహికల్ చూస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఎవరైతే మనకి ఈ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీస్ నెక్స్ట్ హ్యాచ్ బ్యాక్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు విక్టోరియస్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు. దానివల్ల విక్టోరియస్ సేల్స్ చాలా ఎక్కువగా ఉంది. ఈ అనాలిసిస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దాని తర్వాత సెల్టోస్. సో సెల్టోస్ మనకి 10,597 కార్స్ అయితే సేల్ అవుతున్నాయి. సెల్టోస్ కూడా మంచి సేల్స్ అయితే చేస్తుంది. సో ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయిన తర్వాత దీని కంప్లీట్ షేప్ అయితే మార్చేశారు. నెక్స్ట్ దీంట్లో కూడా బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశారు, కంఫర్ట్ ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ సస్పెన్షన్ కూడా ఇంప్రూవ్ అయింది. దానివల్ల మీకు సెల్టోస్ సేల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఆ తర్వాత గ్రాండ్ విటారా సేల్స్ అయితే లాస్ట్ కొన్ని నెలలుగా చాలా వరకు తగ్గిపోయింది. బట్ ఇప్పుడు గ్రాండ్ విటారా సేల్స్ కూడా లైన్లోకి వచ్చేసింది. మీకు 9,000 వెహికల్స్ అయితే సేల్ అవుతున్నాయి చూసుకోవచ్చు నెంబర్. దాని తర్వాత లాస్ట్లో సియరా. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య లాంచ్ అయింది ఈ కార్ సియరా, మీకు తెలిసిందే. బట్ ఎవ్రీ మంత్ కూడా 7,000 కంటే ఎక్కువ సేల్స్ అయితే అవ్వట్లేదు. స్టార్టింగ్లో వీళ్ళు లాంచ్ అయినప్పుడు ఏం చెప్పారంటే కొత్త ప్లాంట్లో దీన్ని తయారు చేస్తున్నాం, సేల్స్ అనేది మనకి 7,000 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు అని చెప్పారు. ఎందుకంటే ఎవ్రీ మంత్ కూడా 7,000 వెహికల్సే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నుంచి రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ స్టిల్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆ 7,000 కూడా సేల్ అవ్వట్లేదు. మనకి 6,606 వెహికల్స్ అయితే సేల్ అవుతున్నాయి సియరా నుంచి. అదే చెప్పా కదా ఇందాక మీకు రీజన్ ఏంటంటే లాంచ్ అయినప్పుడు మీకు వీళ్ళు ఓవర్ హైప్ అనేది క్రియేట్ చేస్తారు అనమాట. ఈవెన్ మీకు బ్రాండ్ నుంచనే కాదు, బ్రాండ్ బయట కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ఓవర్గా ఇది చేస్తారు అనమాట. ఏదో ఇండియన్ రేంజ్ ఓవర్ వచ్చేసింది, రేంజ్ ఓవర్ 10 లక్షల బడ్జెట్లో మీకు వచ్చేస్తుందని చెప్పి దీన్ని ఓవర్గా హైప్ క్రియేట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ మనకి రీచ్ అవునప్పుడు సేల్స్ అనేది ఇలా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. చూడాలి మరి ప్రస్తుతానికైతే సేల్స్ అయితే ఇలా ఉంది. ఫ్యూచర్లో ఇది ఎలాగ సేల్స్ పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. దాని తర్వాత ఫైనల్ సెగ్మెంట్ 7 సీటర్ ఎంపీవీ లార్జ్ ఎస్యూవీ సేల్స్ అనమాట. సో ఈ సెగ్మెంట్ నేను మొత్తం క్లబ్ చేసేసాను. 7 సీటర్ కార్స్, దాని తర్వాత ఎంపీవీ, దాని తర్వాత ఎస్యూవీస్ ఉంటాయి కదా బిగ్ సైజ్ ఎస్యూవీస్ ఫార్చ్యూనర్ లాంటివి, ఇవన్నిటి నేను కంబైన్ చేశాను. నెక్స్ట్ టైం వీడియో నుంచి నేను కొంచెం వాటిని సెగ్రిగేట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ప్రజెంట్ వీటైతే అన్నిటిని నేను కంబైన్ చేశాను. దీంట్లో అగైన్ టాప్ సేల్స్ మీరు చూసుకోవచ్చు. టాప్ సేల్స్ ఇక్కడ కూడా మారుతి సుజుకి ఎట్టిగానే ఉంది. 20,350 కార్స్ అయితే సేల్ అయ్యాయి. ఇందాక సేమ్ ఏదైతే నేను డిజైర్ చెప్పాను అదే రూల్ దీనికి కూడా ఇక్కడ వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే ఎట్టిగా కూడా మనకి మెయిన్గా సిఎన్జి వెహికల్స్ సేల్స్ అవుతాయి, అది కూడా క్యాబ్స్, దాని తర్వాత కమర్షియల్ వెహికల్స్ ఎక్కువగా తీసుకుంటారు. దానివల్ల ఎవ్రీ మంత్ మారుతి సుజుకి ఎట్టిగా సేల్స్ మినిమం ఆ రేంజ్లోనే ఉంటుంది. 20,000, 18,000 ఆ రేంజ్లోనే ఉంటుంది. దానికి కొట్టే కార్ అయితే ఇప్పట్లో రానే రాదు, ఇంపాసిబుల్ అనమాట. నెక్స్ట్ మహేంద్ర స్కార్పియో ఎన్ ప్లస్ క్లాసిక్ రెండు కలిపి 15,774 కార్స్ అయితే సేల్స్ అయ్యాయి. దీని సేల్స్ మనం యాక్చువల్గా కన్సిడర్ చేయాలన్నమాట, సూపర్ సేల్స్ అని చెప్పాలి. ఎందుకంటే మనకు మహేంద్ర స్కార్పియో అనేది మినిమం 18 లక్షల బడ్జెట్తో స్టార్ట్ అవుద్ది. సో ఆ బడ్జెట్లో మనకి ఇన్ని కార్లు సేల్స్ అవుతున్నాయంటే మామూలు విషయం కాదు. దాని తర్వాత టయోటా ఇన్నోవా హై క్రాస్ ప్లస్ క్రిస్టా రెండు కలిపి 10,325 కార్స్ అయితే సేల్స్ అయ్యాయి. దాని తర్వాత మహేంద్ర 7X 9,338 కార్స్ అయితే సేల్స్ అయ్యాయి. ఫైనల్లీ మహేంద్ర బొలెరో కూడా మనకి దాదాపుగా 8,933 కార్స్ అయితే సేల్స్ అయ్యాయి. మహేంద్ర కూడా మంచి సేల్స్ అయితే చేస్తుంది. మీకు పర్టికులర్లీ ఎస్యూవీ సెగ్మెంట్లో మహేంద్ర సేల్స్ని ఏ కార్ కూడా బీట్ చేయలేదు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ సెగ్మెంట్లో మనకి కొంతమంది అడుగుతారు అనమాట, ఇప్పుడు హ్యారియర్ ఏమైంది, సఫారీ ఏమైందని చెప్పి. హ్యారియర్ సఫారీ సేల్స్ మనకి 2,000, 3,000 కంటే ఎప్పుడు దాటదు అనమాట. ఒక్కోసారి మినిమం 1,500 సేల్స్ కూడా దాటదు. ఎప్పుడు కూడా మీకు ఈ సెగ్మెంట్ సేల్స్లో మహేంద్రదే పై చేయి ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ మే 2026 సెగ్మెంట్ వైజ్ సేల్స్. మీకు ఈ అనాలిసిస్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీళ్ళంత మందితో షేర్ చేయండి అండ్ ఒక లైక్ ఖచ్చితంగా చేయండి. అండ్ ఇంకా ఇలాంటి నెంబర్ ఆఫ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.